హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కెనడాలో ఒక పెద్ద ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఇది నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్. రెస్టారెంట్ నేమ్ షాహీ మంజిల్. ఇది ఏ బ్రాంచెస్కి ఫ్రాంచైజ్ కాదు భయ్, ఇది వీళ్ళ ఓన్ బ్రాండ్. హైలైట్ థింగ్ ఏంటి అంటే ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంటే. లోపల ఫుడ్ యాంబియన్స్ అంతా నీట్గా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి ఫుడ్ తింటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. Hi Rakesh. Hi. Thanks Santosh for coming. Kada? Yeah. Thank you. Thanks for Santosh coming. Kada? Yeah, Santosh. Okay, okay. Thanks for coming. థ్యాంక్ యూ. So, మీరు మీ బ్రదర్ ఇద్దరు కలిసి పెట్టారు కదా? and my friend. Yeah, Tej, Gani, and నేను ముగ్గురం కలిసి పెట్టాం. ఓకే. మీరు స్టూడెంట్ గా వచ్చారు ఇక్కడికి? Yeah, 2017 ఎండింగ్ లో వచ్చాను స్టూడెంట్ గా. దాని పిఆర్ వర్క్ పర్మిట్, దాని పిఆర్. ఓకే ఓకే. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు రెస్టారెంట్ అసలుకి నాకు చాలా బాగా నచ్చింది. నేను అందుకే ఫుడ్ బ్లాగ్ చేస్తే మీ రెస్టారెంట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మన వాళ్ళకి అంబియన్స్ ఫుడ్ అంతా ప్రాపర్గా ఉండేది. అంటే నాకు తెలిసినంత వరకు లేదు, నేను వేరే వాళ్ళని ఏం అనట్లేదు, బట్ నాకు తెలిసినంత వరకు అంబియన్స్ కానీ ఫుడ్ కానీ సూపర్ గా ఉంది. అవును, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది మీరు హ్యాండ్ మేడ్ అని చెప్పారు కదా లాస్ట్? యా, ఇది గుజరాత్ నుంచి తీసుకొచ్చాం, కచ్ నుంచి. అంటే ఇది చేయించి మొత్తం తీసుకొచ్చారు? ఇదంతా చేయించి మనం షిప్పింగ్ చేయించుకున్నాం. అంటే ఎలా ఇదేంటి, ఏదైనా ఇది ఫోల్డ్ చేయాలి? కాదు, ఇదంతా సింగిల్ పీస్. ఇది ఒక సింగిల్ పీస్, ఇది ఒక సింగిల్ పీస్. బోర్డర్స్ మనకి పీసెస్ వచ్చాయి కానీ, బట్ ఈ ఎలిఫెంట్ ఉంది కదా, ఓకే, ఇదంతా ఒక సింగిల్ పీస్. మొత్తం అంతా హ్యాండ్ మేడ్. ఈ మడ్ కూడా, ఈ మెటీరియల్ కూడా ఓన్లీ ఆ ఏరియాలోనే దొరుకుతుంది, కచ్ లోనే దొరుకుతుంది. ఇంకెక్కడ అవైలబుల్ ఉండదు. ఒక 9 feet దాకా ఉన్నట్టుంది. యా, యాక్చువల్లీ ఇది 8 feet హైట్, 4 feet విడ్త్ ఉంది. ఆర్టిస్ట్ 3 to 4 months తీసుకున్నాడు మన ఇది ఫినిష్ చేయడానికి. ఇది ఫినిష్ చేయడానికి 4 months తీసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇంత హైట్, ఇంత పొడుగు ఉంది ఇది. యా, ఇంకా లోపల టేబుల్స్ ఇవి కూడా చూసాను యాక్చువల్ గా నేను. యా, రండి చూపిస్తాను. ఇది బ్లాక్, మేము బ్లాక్ గా సెపరేట్ చేసాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లాక్. బ్లాక్స్ అంటే ఒక ఓకే. సో యా, రెస్టారెంట్ ని 3 areas కి కింద కన్వర్ట్ చేసి, ఇది ఒక ఏరియా, బార్ ఏరియా, కార్నర్ ఏరియా. అంతా ఉన్నట్టు మళ్ళీ ఇంకా లోపల కూడా ఉన్నట్టు. లోపల కూడా ఉంది. ఒక 100 మంది పడతారు ఈజీగా. యా, 110 కెపాసిటీ. యాక్చువల్ గా ఇది 140 కెపాసిటీ. ఓకే, కస్టమర్స్ కి కొంచెం కంఫర్ట్ ఇవ్వాలి, స్పేసియస్ ఇవ్వాలి. అవును, చాలా స్పేస్ కనపడుతుంది, టైట్ గా కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అనేసి మేమే దాన్ని 30 సీటింగ్ కట్ చేసాం. ఓకే, సో అప్పుడు 150 దాకా పెంచుకోవచ్చు. ఈ కలర్స్ ఇదంతా సూపర్ గా, అంటే ఇదంతా మీరే మొత్తం చేసుకున్నారు? కలర్ కాంబినేషన్స్ అవన్నీ మేమే. ఆల్రెడీ వేరే రెస్టారెంట్ ఏదన్నా ఉండి మీరు తీసుకొని కొంచెం పైపైన్ చేశారు, లేదంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మీరే చేసుకున్నారు? సో యాక్చువల్ గా ఇది చైనీస్ రెస్టారెంట్, బట్ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాం. సో టైల్స్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళు మొత్తం. ఎన్ని రోజులు పట్టింది మొత్తం ఓవరాల్ గా అంతా చేయడానికి? ఇది ఓవరాల్ గా మనం చేయడానికి 6 months తీసుకున్నాం. 6 months ఇంకా బిజినెస్ ఏం లేకుండా దీని మీద కూర్చున్నాం, తీసుకొని మనం కడుతూనే ఉండాలి. రెంట్ పే చేస్తాం. అండ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే 1-2 వరకు ఇక్కడే ఉండి అంతా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అంటే కనపడుతుంది మీరు చేసిన ఎఫర్ట్ అంతా దీంట్లో కనపడుతుంది. యా, టేబుల్స్ ఎవ్రీథింగ్ అన్ని చాలా డీటెయిలింగ్ ఉంటది. సో అన్ని కలర్ థీమ్ కి మ్యాచ్ అయ్యేలాగా ప్లాన్ చేసాం. ఓకే, సో ఇది కూడా హ్యాండ్ మేడ్ అనేది? యా, ఇది వచ్చింది ప్రీవియస్ వాళ్ళ నుంచి వచ్చింది, బట్ ఇది మనం చేయించుకున్నాం. ఓకే, సో థీమ్ కి కొంచెం. ఇంత బరువుంది ఇది, అసలు లెగట్లేదు. యా, చాలా ఉంది. యాక్చువల్ 2 members 3 members పట్టుకోవాలి. ఎన్ని కిలోలు ఉంటుంది ఇది? చాలా బరువు ఉంది. యా, ఇది చాలా వెయిట్, అసలు అంత ఈజీగా మూవ్ అవుతుంది. యాక్చువల్ గా 100 kilos దాకా ఉన్నట్టు. యా, ఉంటది 50-60 kgs పైన. ఇది కూడా మళ్ళీ వేరే కంట్రీ నుంచి తెప్పించారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది చైనా నుంచి వచ్చింది. ఇదంతా ఈ వుడ్ అంతా చైనా నుంచి వచ్చింది. సూపర్ బ్రో అసలుకి. యా, రండి ఇంకా లోపల చూపిస్తాను. అక్కడంతా మొత్తం అంతా ఏదో చిన్న చిన్నగా పెట్టినట్టున్నారు. యా, మన ఇండియన్ కల్చర్ కి రిప్రజెంట్ చేస్తూ కొన్ని యాంటిక్ పీసెస్ ఇండియా నుంచి తీసుకొచ్చాం. ఓకే, సో అది
ఇక్కడ కూడా ఇది స్వాట్స్ ఉన్నట్టున్నాయి. యా సేమ్ యాంటిక్ పీస్ అది కూడా. ఓకే. సో ఇదేంటి భయ్, ఇది టచ్ చేయొచ్చుగా? టచ్ చేయొచ్చు. యా దిస్ ఇస్ సర్ఫేస్ ఆర్ట్. ఇది యాక్చువల్గా లైఫ్ ఆఫ్ ద ట్రీ పెట్టాం అండ్ పికాక్స్ ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి అలా పెట్టాం. ఓ నైస్ నైస్. ఇక్కడే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, సో రష్యన్, తనతోని చేయించుకున్నాం. సో ఇది ఒక రష్యన్ చేత మీరు యా హిస్ మధ్యలో ట్రీ వచ్చింది, అటు ఇటు పికాక్స్ వచ్చాయి. సూపర్ సూపర్. అసలు ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాల్ మీద ఆయన చేశాడు ఇది మొత్తం. ఈ వాల్ మీద తను చేసాడు యాక్చువల్ గా. ఓకే. సైడ్ కూడా చేసినట్టు. యా సింగిల్ వాల్ మీద మొత్తం చేయించుకున్నాం. ఇక్కడ ఈ లైటింగ్ కానీ అంతా చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ అదొక బ్లాక్, ఇది ఇంకొక బ్లాక్ బి. సో ఇక్కడ కూడా మళ్ళీ హ్యాండ్ వర్క్ లాగా ఇది కూడా హ్యాండ్ మేడ్. సో సేమ్ ఈ ఆర్టిస్ట్ అది కూడా సేమ్ ఆర్టిస్ట్. మాన్యుమెంట్స్ పెట్టుకున్నాం, ఇండియన్ మాన్యుమెంట్స్. తాజ్ మహల్, చార్మినార్, మైసూర్ ప్యాలెస్ అది. ఓకే. గేట్ వే ఆఫ్ ఇండియా. ఓకే ఓకే. అండ్ జైపూర్ ప్యాలెస్. ఓకే. ఇదంతా చేయడం 3 weeks చేశాడు. ఇక్కడ మనకు అందుట్లో లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఇది లైవ్ మ్యూజిక్ కి వాటికి పెట్టారు. యా లైవ్ మ్యూజిక్ కోసం. సో ఇది లైవ్ మ్యూజిక్. యా ఇది లైవ్ మ్యూజిక్. ఐ మీన్ వీ కెన్ డూ లైవ్ సింగింగ్ కానీ, డీజే కానీ, పార్టీ నైట్స్ ఏదైనా చేయొచ్చు. బట్ ప్రెసెంట్ ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి ఫిక్స్ చేయడానికి. అంటే స్టార్ట్ చేసి 1 week కూడా కాలేదు ఇంకా. 1 week కానీ అసలు అంతా ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసినట్టుగానే కనపడుతుంది. అండ్ ఇది మళ్ళీ ఇంకొక బ్లాక్ కింద. బ్లాక్ సి కింద వస్తుంది. ఓకే. యాక్చువల్ గా మనం 50 members కి ఒకేసారి అకామిడేట్ చేయొచ్చు. పార్టీ కానీ ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంకా ఇవ్వచ్చు. ఇది 40 sitting. సో కంప్లీట్ ఏరియా 40 members కి అకామిడేట్ చేయొచ్చు. ఓకే. అదొకటి. అండ్ మనకి పార్టీ రూమ్ కూడా ఒకటి ఉంది, ప్రెసెంట్ ఓపెన్ చేయలేదు. ఓకే. సో ఈ 3 blocks కాకుండా ఇంకా మళ్ళీ పార్టీ రూమ్ ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 150 సెట్ చేసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ అయితే మీరు 100 పెట్టినట్టున్నారు. 100 పెట్టాం. పాటియో ఒకటి ఉంది, 20 members కి పాటియో. ఓకే ఓకే. వెళ్దాం ఒకసారి పాటియో కూడా. సో ఇదేంటి భయ్, ఇది మొత్తం బార్ సంబంధించింది? యాక్చువల్గా ఇది బార్ ఏరియా, బట్ లిక్కర్ ఇప్పుడు మనం చేయట్లేదు. బట్ మాక్టైల్స్ మొత్తం ఇక్కడే చేస్తారు. ఓకే ఓకే. సో మనం ఆల్మోస్ట్ 2 members ఉన్నారు. చాలా స్పేషియస్ ఉంది. ఇది కూడా చాలా ప్రతిదానికి ప్లేస్ చాలా బాగా వదిలిపెట్టారు. స్టాఫ్ కూడా మనకి కిచెన్ గానీ, బార్ ఏరియా అంతా చాలా స్పేషియస్ గా ఉంచాం. సో కంఫర్ట్ గా వాళ్ళు వర్క్ చేయడానికి. కిచెన్ కిచెన్ మనకి 2 hoods ఉన్నాయి. అంటే 2 kitchens? 2 separate ఏరియాస్ ఉంటుంది. ఇది ఒకటి. అటువైపు అంతా స్టోరేజ్. ఇది ఒక కిచెన్ ఏరియా. ఇక్కడ అన్ని బిర్యానీస్ అన్ని అవుతాయి. అండ్ ఇక్కడ ఒక కిచెన్ ఏరియా ఉంది. ఓకే. సో లైన్ ఆర్డర్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి. ఓకే. తందూరి అండ్ లైన్ ఆర్డర్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇది ఇంకొక హుడ్ లాగా ఉంది. ఇది ఒక హుడ్. ఓకే ఓకే. బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. థ్యాంక్ యూ. అంటే నేను చూసిన రెస్టారెంట్స్ లో నాకు తెలిసి 2 kitchens మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే 2 hoods సపరేట్ గా, మహా అయితే ఒక హుడ్ ఉంటది మోస్ట్లీ. బట్ 2 kitchens ఇంత స్పేస్ పిచ్చెకిస్తారు అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇదంతా ప్యాటియో భయ్? ఇది అవుట్ సైడ్ ప్యాటియో కూడా ఉంది. 20 to 25 members కి అకామిడేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 100 కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇది ఇక్కడ ఎక్స్ట్రా. కానీ మనకి వింటర్ లో యూజ్ అవుదేమో కదా ఇది పెద్దగా. బట్ హీటర్స్ పెట్టుకోవచ్చు. హీటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అది హీటర్ కదా? హీటర్స్ ఉన్నాయి. బట్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం వింటర్ లో కూడా ఎలాగా దీన్ని యూజ్ చేయాలని. బట్ ఇక్కడ నుంచి వ్యూ గానీ యూనో చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా. అంటే సైలెంట్ ఏరియా. ట్రాఫిక్ లో కాకుండా చాలా అంటే పార్కింగ్ కూడా చాలా కనపడుతుంది. పార్కింగ్ చాలా పెద్దది. సో వీకెండ్ అయితే కంప్లీట్ ఎంటీ ఉంటుంది. మనమే వాడేసుకొచ్చేసాము. రాకపోవచ్చు నాకు తెలిసి వేరే వాళ్ళకి. అన్ని మోస్ట్లీ చైనీస్ ఉన్నట్టుంది. ఆఫ్టర్ 5 తర్వాత ఎంటీగా ఉంటుంది పార్కింగ్ కూడా. చాలా స్పేషియస్ గా ఉంటుంది. చాలా చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ అపోలో ఫిష్. థ్యాంక్ యూ. అపోలో ఫిష్ అంటే ఎప్పుడు ఇండియాలో తిన్నాము, మళ్ళీ ఇక్కడే తిన్నాం. ఇక్కడికి వచ్చాక మటన్ ఫిష్ అసలు కంప్లీట్ గా మానేసాం. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కంప్లీట్ డ్రైగా ఉంది. ఇది బాగుంది. డ్రైగా, కోటింగ్ ఎక్కువ లేకుండా అన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అంటే స్పైసెస్ అన్నీ అసలు ప్రెజెంటేషన్ అయితే పిచ్చికిస్తారు మన వాళ్ళు. నెక్స్ట్ అఫ్ఘానీ ముర్గు కబాబ్ అంట, ట్రై చేద్దాం. ఇది లెమన్ పెప్పర్ చికెన్ లాగా అనిపిస్తుంది చూడటానికి.
పీస్ మాత్రం అసలు భలే రోస్ట్ అయింది. అలా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి ముక్కలు. మంచింగ్లోకి మామూలుగా ఉండదు భయ. ఇదైతే లైట్గా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటుంటే ఉంటుంది. టేస్ట్ మాత్రం అన్నీ సూపర్ ఉన్నాయి భయ. పర్ఫెక్ట్గా ఆయిల్ లేకుండా ఎక్కువ, అన్ని స్పైసెస్ కరెక్ట్గా సరిపోయి ప్రాపర్ చికెన్ నూడిల్స్లో ఉన్నాయి. షెజ్వాన్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, షెజ్వాన్ సాస్ ఫ్లేవర్. సో స్టార్టర్స్ నూడిల్స్ అయిపోయినాయి. ఫైనల్గా మన ఫైనల్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. వచ్చేసినట్టుంది. వాట్ ఈస్ ఇట్ బ్రో? చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, కమాన్. మన స్టార్ ఐటమ్ వచ్చింది, చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ చేద్దాం. దిస్ ఇస్ సాలన్. ఓకే, మిర్చిగా సాలన్. ఓకే, రైతా. ఓకే, థ్యాంక్ యూ. సో కుమ్మేద్దాం చికెన్ దమ్ బిర్యానీ. ఎన్ని ప్లేసులు తిరిగినా, ఎన్ని ఫుడ్లు తిన్నా, ఎన్ని స్టార్టర్లు తిన్నా బిర్యానీ భయ్యా. ఎన్ని కంట్రీస్ పోయినా సరే. చూసారా, ఏడ కూడా ప్రజెంటేషన్లో చింపిస్తారు మన వాళ్ళు. ఎగ్కి ఏ రకంగా ప్రజెంటేషన్ చేస్తారు చూడండి. బౌల్ అయితే ఓకే, క్వాంటిటీ బాగానే ఉంది. చూద్దాం లోపల ఎంత ఉందో. స్మెల్ అయితే మన స్మెల్ మంచిగా తెలుస్తుంది, మన దమ్ బిర్యానీ స్మెల్. సో రైతా వేసుకొని కంప్లీట్ చేద్దాం. నాకెందుకు రైతాలో ఈ కీరా వేస్తే నచ్చదు. మామూలుగా హైదరాబాద్లో వేస్తారనుకోండి, మన వైపు వేయరు. మీరు ఎప్పుడైనా ఒంగోలులో ఇస్మాయిల్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది భయ్య, రెస్టారెంట్. ఆడి దగ్గర ఈ రైతా ఒకటి, ఈ సాలన్ ఒకటి ఉంటుంది. అసలు పిచ్చెక్కిస్తారు అంతే. విజయవాడ వైపు ఏమో కట్ట అంటారు. సూపర్ ఉంటాయి టేస్ట్. కీరా ఉంది బట్ ఓకే, కడుపు కొంచెం చల్లగా ఉంటుంది రైతా. ఓకే, ఫైనల్గా బిర్యానీ అయిపోయింది. లాస్ట్ డెజర్ట్తో ఎండ్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ బ్రో? బేక్డ్ రసమలై. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది టేస్ట్ చేసి చూద్దాం. రసమలై బేక్డ్ అంటే ఏంటో. పైన అన్ని ఆల్మండ్స్ వేశారు. ప్రజెంటేషన్ మాత్రం పిచ్చిక్సర్ పోయేది. ఇది మాత్రం నేను ఎక్కడ చూడలే. అంటే మన రెస్టారెంట్స్లో ఈ రకంగా ప్రజెంటేషన్ చేసి మరి ఫుడ్ పెట్టే, అంటే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే క్యాజువల్గా కూడా లేదు, ఫుడ్ చాలా బాగుంది. రసమలై టేస్ట్ కూడా చేద్దాం. మొత్తం అంతా ఆల్మండ్ టాపింగ్ చేశారు. చాలా బాగుంది భయ నిజంగా. కింద కోవా అట్టుంది మొత్తం అంతా రసమలైలో. చాలా బాగుంది. ఐటమ్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి.